సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే భగవంతుని స్తోత్రాలు ఎప్పుడూ వినపడతాయని, మనసు ఉల్లాసంగా ఉంటుందని భావిస్తారు. వాస్తవానికి దేవాలయం దగ్గరలో ఇల్లు ఉండటం అనేది మంచిది కాదు, అలాగే శుభం కూడా కాదు. ప్రజ్వలంగా వెలుగుతున్న హోమగుండానికి దగ్గరగా కూర్చుంటే ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు. కాబట్టి హోమగుండానికి దగ్గరగా కూర్చోము. అలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండకపోవడం కూడా అటువంటిదే. దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాకుండా శాస్త్రబద్ధంగా నిర్మించిన ఓ శక్తి కేంద్రకం. ఆ శక్తిని ప్రేరేపించే జప, హోమ, యాగాదులు ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. అందుకని దేవాలయాల నీడపడే చోట ఇల్లు కట్టుకోకూడదని అంటారు. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించకూడదని అంటారు. ఇంటికి దేవాలయానికి ఉండే దూరాన్ని గర్భగుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండి కొలవాలి. శివ, వైష్ణవ, శక్తి ఆలయాలకు అడుగుల మేర వరకు ఇల్లును నిర్మించుకోరాదు. ముందుగా చెప్పినట్టుగా దూరాన్ని గర్భగుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండి పరిగణలోనికి తీసుకోవాలి. ఈ ఆలయాలకు అతి సమీపంలో నివసించడం వలన ఆ ఇల్లు దారిద్ర్యంలోకి నెట్టబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.